హలో గాయ్స్, డే 2లో మా ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మండల్పట్టి అనమాట. సో దానికోసం ఎర్లీ మార్నింగే లేచి ఇంకా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాం. వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళడానికి మనకు కింద నుండి జీప్ లో తీసుకెళ్తారనమాట. అవి 6కి స్టార్ట్ అవుతాయి. సో మేము అక్కడికి వెళ్ళేసరికి కరెక్ట్ గా 6 అయిపోయింది. సో ఇంకా జీప్ లో మేము స్టార్ట్ అయిపోయాము. కానీ ఆ జర్నీ అయితే క్రేజీ ఉంటది అసలు, బికాజ్ అక్కడ రోడ్ సరిగా ఉండవు కాబట్టి. స్టార్ట్ అయ్యేటప్పుడు మనం మన సీట్ లో కూర్చుంటే అక్కడికి రీచ్ అయ్యేసరికి మనం పక్కన వాళ్ళ సీట్ లో ఉంటాము. అలా ఉంటుంది జర్నీ. అక్కడ కొన్ని వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఆ వే మొత్తం మనం జీప్ లో రావాల్సి ఉంటుంది. సో జీప్ జర్నీ మనకు స్టెప్స్ వరకు ఉంటుంది. ఇంకా మళ్ళీ వ్యూ పాయింట్ కి వెళ్ళాలి అంటే స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి మనము. అండ్ ఆ జీప్ జర్నీ కూడా మనకు సపరేట్ కాస్ట్ ఉంటుంది. అండ్ వాడు వ్యూ పాయింట్ కి వెళ్ళి రావడానికి ½ అన్ అవరే టైం ఇస్తాడు. ఆ ½ అన్ అవర్ లోపు మనం మొత్తం చూసేసుకొని మళ్ళీ మన జీప్ దగ్గరికి మనం రావాలి. లేకపోతే వాడు మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాడు అన్నమాట. అలా మేము స్టెప్స్ అన్ని ఎక్కి పైకి వెళ్ళి చూస్తే వ్యూ మాత్రం అదిరిపోయింది. అక్కడ చలి చాలా ఫుల్ ఉండే, స్వెటర్ లేకుండా అక్కడ ఉండడం అంటే చాలా కష్టం. అక్కడ ఎంత చలి ఉందో అంతకంటే ఎక్కువ గాలి కూడా ఉంది. ఎవరైనా బక్క వాళ్ళు వస్తే ఆ గాలిలో కొట్టుకొని వెళ్తారేమో, అలా ఉంది అక్కడ. అలా ఆ గాలిలో మేము పిక్స్ కోసం ట్రై చేస్తే మా హెయిర్ అంతా పిచ్చుగుర్లా ఎగిరిపోతుంది. ఇంకా ఏదో అలా కొన్ని వీడియోస్ తీసుకున్నాము ఆ గాలిలో. అలా అందరం ప్రశాంతంగా వ్యూని ఆస్వాదిస్తూ ఉన్నాము. అలానే ఆస్వాదిస్తూ కూర్చుంటే ఇంకా లేట్ అయిపోయి కింద ఉన్న జీప్ వాడు ఎక్స్ట్రా పేమెంట్ కింద మా ఆస్తులు మొత్తం అడిగేస్తాడని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో అలా డే 2లో మా ఫస్ట్ ప్లేస్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ప్లేసెస్ కోసం స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్స్.